ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యంలో నుంచి మొదటి సమూయేలు 12వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నట్టుగా ఇష్టం కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను విడనాడడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడు నగుదును, అది నాకు దూరమవును గాక. కానీ శ్రేష్టకరమైన చక్కని మార్గం మీకు బోధింతును. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలు వారి సిచ్యువేషన్ పరిస్థితులు బాగలేనప్పుడు మోయాబు దేవతలను పూజ చేసినారు. దేవుడు ఓర్చుకోనిది, దేవునికి నచ్చనిది ఏంటంటే, పైన ఆకాశం ఎందే కానీ కింద భూమి ఎందే కానీ భూమి కింద భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఏ దాని రూపమునకు సాష్టాంగ పడొద్దు, సాగిల పడొద్దు అని ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞగా ఇచ్చినారు. అయితే వీరేం చేసినారంటే, వీరికి వచ్చిన తొందరపాటును బట్టి, వీరి పరిస్థితిని బట్టి మోయాబు దేవతలను, అష్టారాధు దేవతలను, ఇంకా ఈ దేవతలను పూజ చేసినారు. వారు ఈ బయలు దేవతలను పూజ చేసినారు. అప్పుడు ఈ ఇశ్రాయేలీలకు వచ్చిన కష్టాన్ని బట్టి, దేవుడు విసర్జించడానికి చూసిన పరిస్థితిని బట్టి ఈ సమూయేలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మిమ్మల్ని మీరు ఏం చేయాలంటే, మీరు ఆ దేవతలను పూజ చేసినారంటే ఇండైరెక్ట్గా మీరు ఏంటంటే యెహోవాను విసర్జిస్తున్నారు. ఆ విసర్జించొద్దు అని చెప్పినాడు. యెహోవాను విసర్జించొద్దు. ఎందుకు విసర్జించొద్దు అని చెప్తున్నాడు సమూయేలు అంటే, మిమ్మలను తనకు జనముగా చేసుకోవడానికి యెహోవాకు ఇష్టమైంది. ఎంత గొప్ప భాగ్యము! ఆ 10 తెగుళ్ళ నుంచి, ఇనుప కొలిమిలో నుంచి ఇశ్రాయేలీయులను ఆ ఎర్ర సముద్రం దాటించి ఎన్నో అద్భుతాల ద్వారా వారిని రక్షించిన ఈ దేవుడు తనకు వీరిని ఇష్టంగా పెట్టుకోవాలనుకున్నాడు. అయినప్పటికీ వీరు తప్పు త్రోవన పోయినారు. అప్పుడు సమూయేలు మాట్లాడుతున్నమాట, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేస్తా, ప్రార్థన మానితే నేను దేవుని దృష్టిలో పాపం చేసిన వాడిని అయితే అని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనం మన జీవితాల్లో కూడా మన ఇష్టానుసారంగా చాలాసార్లు నడుస్తుంటాం. మన కొరకు యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో వేలాడినాడు, రక్తం ఇచ్చినాడు అనే విషయం మర్చిపోయి, మనము విమోచింపబడిన మనం మర్చిపోయి అనేక సార్లు ఆయనను విసర్జించి, ఆయనను అనుసరించక, ఇండైరెక్ట్ గా చూడండి ఎంత విచిత్రం. మనం ఆయనను అనుసరిస్తలేమంటే మనము ఆయనను విసర్జించినట్టే లెక్క. ఆయన మాట వినకపోవడం, ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటించకపోవడం, ఆయన వాక్యానుసారంగా జీవితం లేకపోవడం, ఆయనకు ప్రార్థన చేయకపోవడం, ఆరాధన చేయకపోవడం, ఆయనను ఘనపరచకపోవడం, ఇదంతా ఏం చూపిస్తుందంటే మనము ఆయనను విసర్జించిన వారం అవుతున్నాం. అయితే భక్తుడు చెప్తున్నాడు ఏంటంటే, ఆ సమూయేలు చెప్పే మాట, మిమ్ములను తనకు ప్రజలుగా చేసుకుందాం, తనకు జనగా చేసుకుందాం అని యెహోవాకి ఇష్టమైన. నిజమే, ఆయన ఇష్టపడకపోతే తన ఏక కుమారుని ఈ లోకానికి పంపి ఉండేవాడు కాదు. అన్ని జనుల్లో ఉన్న మనము, హిందూ దేశంలో ఉన్న మనము, కడకు త్రోయబడిన మనము, నిరుపేదలు, కడుపేదలు, అన్ని రకాలుగా దిగువన ఉన్న మనల్ని ఆయన ఇష్టపడి తన ప్రియకుమారుని యొక్క, మన దేవుడు ఎవరైనా ఎతకలేము, ఆయనంతటా ఆయన్నే మనల్ని గురించి వెతికి మనల్ని విమోచించి మనల్ని రక్షించుకొని ఆయన తనకు ప్రజలుగా చేసుకొని దానికి ఆయనకి ఇష్టమైనది. అయితే భక్తుడు అంటున్నాడు, నేను ప్రార్థన చేస్తా అంటున్నాడు. నేను తనకు జనమైన మనము ప్రార్థన చేయాలా. ఎవరి గురించి అంటే, ఎవరైతే సంఘంలో వెనుకబడిపోయినారో వారి గురించి ప్రార్థన చేయాలా. మనము ప్రార్థన మానటం వలన దేవుని దృష్టికి పాపం చేసిన వాళ్ళం అవుతున్నాం. ప్రార్థన మానే స్థితిలో చాలాసార్లు ఉంటాం. అన్నిటికీ అవకాశం ఉంటుంది, వాక్యం చెప్పడానికి ఉంటుంది, పాటలు పాడడానికి ఉంటుంది, ఇంకేమేమిటి కానీ మీరు గమనించండి. అన్ని మీటింగ్లకు వచ్చినంత మంది సంఘ ప్రార్థనకు తక్కువ వచ్చే మీటింగ్ ఏదైనా ఉందంటే సంఘ ప్రార్థనే. అంటే మనం ప్రార్థన మానుతున్నాం. అది చాలా భయంకరమైన విషయం. మన జీవితాల్లో మనం ప్రార్థనతోనే ఆరంభించి ప్రార్థనతోనే మన జీవితాన్ని ముగించుకునే వారమై ఉండాలి. మన దినదినము ప్రతినిత్యం ప్రార్థనతో ఉండాలి. మనము దేవుణ్ణి విసర్జించి మనం శాపానికి గురి కావద్దు. మన జీవితాలు మనం పరిశీలన చేసుకొని, ఇశ్రాయేల్లో తప్పిపోయినారు. 6 లక్షల మంది బయలుదేరితే 2 కానాను పోయినారు. మనం ఎంతమంది మీ యేసు రక్తంతో కడగబడినామో, బాప్తిస్మ సాక్ష్యం ఎంతమంది ఇచ్చినామో, బలలో ఎంతమంది పాల్గొంటున్నామో, మనం పరలోకానికి పోయేటోళ్ళం ఎంతమందిమో, మన జీవితాలు మనం ఎట్లున్నాము, ఏ స్థలంలో ఉన్నామో, పడి ఉన్నామా, నిలబడి ఉన్నామో, మన జీవితాలు సరి చేసుకొని ఆయన కొరకు జీవితాం. దేవుడి మాట దించును కాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు.
మేము కూడా అనేక సార్లు ఇశ్రాయేలు వలె నీకు అవిధేయత కనపరిచిన దౌర్భాగ్యత ఉంది, క్షమించండి. మేము ప్రార్థన వాడిన జీవితం ఉంది, క్షమించండి. నేను వెంబడించుట్లో, నేను ప్రార్థించుట్లో నీ నిరంతరము ఆసక్తి గల ఉంట కృపనీయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.